ఇక కమలాకర్ని మీనన్ చంపడానికి ప్రయత్నిస్తుండగా ధాత్రి కేదార్ అక్కడికి వస్తారు. మీనన్ చూసి గట్టిగా అరుస్తారు. మా బాబాయ్కి ఏమైనా జరిగిందంటే నీ ప్రాణాలు తీస్తానని కేదార్ హెచ్చరిస్తాడు. దీంతో మీనన్ గట్టిగా నవ్వుతూ ఒక ప్రాణం తీద్దామని వస్తే లక్కీగా మరో 2 ప్రాణాలు దొరికాయని అంటాడు. వారిద్దరిని చంపేయమని రౌడీలను ఆదేశిస్తాడు. దాంతో వాళ్ళు ధాత్రి కేదార్పై దాడికి ప్రయత్నిస్తారు. జగదాత్రి కేదార్ వాళ్ళిద్దరినీ అడ్డుకుంటారు. ఇంతలో మీనన్ కమలాకర్ను కత్తితో పొడవడానికి ప్రయత్నిస్తుండగా కేదార్ వచ్చి అడ్డుకుంటాడు. మీనన్ జగదాత్రిని కొట్టి గొంతు పట్టుకుని చంపేందుకు ప్రయత్నిస్తుంటాడు. మరోవైపు రౌడీలు కేదార్ను గట్టిగా పట్టుకుంటారు. ఇంతలో ఆసుపత్రికి వచ్చిన యువరాజ్ నిషికను చూసి కౌశికి ఇక్కడికి ఎందుకు వచ్చారని అడగ్గా బాబాయిని చూద్దామని వచ్చామంటూ యువరాజ్ అబద్ధం చెప్తాడు. ఇక ఐసీయూ బయట పడిపోయి ఉన్న కమలాకర్ కూతురు కాచిని చూసి కౌశికి కంగారు పడుతుంది. తనకేమైందోనని చూస్తుంది. ఇంతలో ఐసీ నుంచి కేదార్ అరుపులు విని కౌశికి సుధాకర్తో పాటు అందరూ లోపలికి వస్తారు. అక్కడ మీనన్ ధాత్రిని చంపుతుండడం చూసి కౌశికి గన్ను పేల్చి మీనన్ను బెదిరిస్తుంది. అప్పటికి మీనన్ వినకపోయేసరికి ఒక బుల్లెట్ గురి తప్పి కాలుస్తుంది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నిజంగానే కాల్చేస్తానని హెచ్చరిస్తుంది కౌశికి. ఇక మీనన్ ధాత్రిని అడ్డు పెట్టుకొని కమలాకర్ వద్దకు వెళ్ళి కత్తితో పొడవడానికి ట్రై చేస్తాడు. అప్పుడు కేదార్ వచ్చి గట్టిగా మీనన్ చేయి పట్టుకుని అడ్డుకుంటాడు. వాళ్ళిద్దరి మధ్య చాలా పెనుగులాట జరిగినా వదిలిపెట్టడు. ఐసీయూలో మీనన్ను చూసి యువరాజ్ షాక్కి గురవుతాడు. ఇంతలో మీనన్ ధాత్రిని అడ్డు పెట్టుకుని అందరినీ నెట్టేసి అక్కడి నుంచి పారిపోతాడు. కౌశికి వచ్చి ధాత్రి చేతికి దెబ్బ తగలడం చూసి డాక్టర్ వద్దకు వెళ్దామంటూ తీసుకొని వెళ్తుంది. సుధాకర్ కేదర్ను తీసుకొని బయటకు వెళ్తాడు. అప్పుడు నిషిక యువరాజును గట్టిగా నిలదీస్తుంది. మీనన్ ఇక్కడికెందుకు వచ్చాడని అడుగుతుంది. నాకేం తెలియదు, నేను ఇప్పుడే చూస్తున్నానని అంటాడు యువరాజు. మీనన్తో చేతులు కలిపి మామయ్యను చంపడానికి ప్రయత్నిస్తున్నావా అని నిలదీస్తుంది నిషిక. నాకు అలాంటి ఆలోచనే లేదని చెప్తాడు యువరాజ్. ఇక తిరిగి వచ్చిన కౌశికి ధాత్రి బాబాయ్ని ఇక్కడ ఉంచడం మంచిది కాదని డాక్టర్కు చెప్పి ఇంటికి షిఫ్ట్ చేద్దామని అంటుంది. ఇంతలో నిషిక కలగజేసుకుని మామయ్యను చంపడానికి వీళ్ళే ప్లాన్ చేసి మనల్ని చూసి మాట మార్చారని అంటుంది. దీంతో కౌశికి ఆమెపై మండిపడుతుంది. మన కళ్ళతో మనమే చూశాం కదా, వాళ్ళ ప్రాణాలకు తెగించి బాబాయ్ని కాపాడడం అని అంటుంది కౌశికి. అయినా మీనన్ మన కుటుంబంపై ఎన్నోసార్లు అటాక్ చేస్తే వీళ్ళే కాపాడారన్న సంగతి మర్చిపోయావా అని అంటుంది కౌశికి. అయినా జగదాత్రి తల్లి హత్య కేసులో మీనన్ ప్రధాన ముద్దాయి. అలాంటి వాడితో ధాత్రి చేతులు కలుపుతుందా అని నిలదీస్తుంది. అయినా నువ్వే వద్దు అన్న ఆసుపత్రికి ఎందుకు వచ్చారని నిషిక అంటుంది. వాళ్ళు ఐసీయూలోకి రాబట్టే కదా మీనన్ అక్కడ ఉన్నాడని తెలిసింది. అసలు ఐసీయూలోకి ఎందుకు వచ్చారని అంటుంది. బాబాయ్పై నేను అటాక్ చేయలేదు కాబట్టి ఎవరో చంపడానికి ట్రై చేస్తున్నారని మేము అనుమానించామని, వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ ఆసుపత్రికి వస్తారని ఊహించే వచ్చామని కేదార్ అంటాడు. మేము ముందే ఇవన్నీ చెప్తే మీరు నమ్మరని తెలిసి మీకు చెప్పకుండా హాస్పిటల్కి వచ్చి కాపు కాశామని ధాత్రి చెప్తుంది. మీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు వచ్చాయని కౌశికి అంటుంది. ఉదయం కమలాకర్ని ఇంటికి షిఫ్ట్ చేస్తారు. కౌశికి వాళ్ళతో పాటు ధాత్రి కేదార్ కూడా ఇంటికి వస్తారు. ఇంటి బయట ఉన్న వాళ్ళను కౌశికి ఇంట్లోకి రమ్మనగానే ఆనందంతో లోపలికి వస్తున్న వాళ్ళను కౌశికి ఆపి ఇంకా వీళ్ళు నిర్దోషులుగా రుజువు కాలేదని అంటుంది. ప్రాణాలకు తెగించి బాబాయ్ని కాపాడినప్పుడే వాళ్ళు బాబాయ్ని చంపడానికి ప్రయత్నించలేదని తేలిందని కౌశికి అంటుంది. మరి రేపు పోలీసులు కేదర్ని ముద్దాయిగా తేలిస్తే అని నిషిక అనగా అప్పుడు మీరు చెప్పకుండానే మేమే బయటకు వెళ్ళిపోతామని జగదాత్రి అంటుంది. మరి ఏం జరగబోతుందో రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.